ఒక్క విషయంలో సలార్ రాజీ పడాలి. కౌంట్ డౌన్ మెల్లగా 9 రోజులకు చేరుకుంది. సలార్ విడుదల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. హోంబలే మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఆల్రెడీ విన్నపం ఇచ్చేశారు. RRR కి ఇచ్చిన మోతాదులోనే మల్టీప్లెక్స్ కు 100, సింగిల్ స్క్రీన్ కు 50 పెంచేలా లెటర్ పెట్టారు. దీనికి GST అదనంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అడిగారు, కానీ మరీ భారీ స్థాయిలో ఎస్ అనకపోవచ్చు. ముందు నుంచి ఫాలో అవుతున్న పద్ధతి వల్ల మహా అయితే 25 నుంచి 50 రూపాయల మధ్యలో గ్రీన్ సిగ్నల్ రావచ్చని వినికిడి. ఇదిలా ఉండగా సలార్ ఎంత గ్రాండ్ గా దిగుతున్నా ఒక్క విషయంలో రాజీ పడటం తప్పదు. ఒక రోజు ముందే డంకీ, ఆక్వామన్, పాలెంట్ కింగ్డమ్ లో వస్తుండటంతో స్క్రీన్ల సర్దుబాటు వద్ద పెద్ద సమస్యగా మారిపోయింది. రాధేశ్యామ్లకు మొదటి రోజు హైదరాబాద్ లో ఏకంగా 1000కు పైగా షోలు సాధ్యమయ్యాయి. కానీ ఇప్పుడు వాటిలో 40% దాకా షారుఖ్ ఖాన్ హాలీవుడ్ మూవీ తీసేసుకుంటున్నాయి. కాబట్టి ఆ మేరకు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో 3కి డిమాండ్ ఉంటుందనేది వాస్తవం. అలాంటిది ప్రత్యేకంగా ఒకరికే ప్రాధాన్యం సాధ్యం కాదు. సానుకూలంగా కనిపించే విషయం ఏంటంటే, డంకీ, ఆక్వామన్ లో దేనికైనా డిజాస్టర్ టాక్ వస్తే అప్పుడు 2 లేదా 3 నుంచి వాటికి సంబంధించిన కొన్ని షోలు సలార్కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా BC సెంటర్ లో అయితే ఇక్కడ ప్రభాస్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. గతంలో స్పైడర్ మ్యాన్ తాకిడిని తట్టుకుని పుష్పవన్ విజయం సాధించడం ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. షారుఖ్ జీరోని పక్కకు తోసేసిన KGF 1 ని ఉదాహరణగా చూపిస్తున్నారు. చూడాలి మరి దేవా అలియాస్ సలార్ ఏం చేస్తాడో.